హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. సో ఈరోజు ఈ వీడియోలో మీరేం చూస్తారంటే డే 3 ఆఫ్ ఎల్లమ్మ పండుగ అన్నమాట. ఆ రోజు పొద్దుగాలనే యాక్చువల్లీ ఫస్ట్ టైం చేసుకోవడం అయితే ముందు రోజే గద్దేస్తారు, బట్ ఇది సెకండ్ టైం చేసుకోవడం కాబట్టి లైట్గా ఆ గద్దెకు ఒక స్టెప్ లాగా కడతారు అనమాట, అంతే. సో పొద్దుగాల మేము 4 గంటలకి లేచి స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట చేస్తారు. మేము ఇంట్లో ఏం చేస్తున్నామంటే ఎల్లమ్మ కుండలు ఉంటాయి అన్నమాట, ఎల్లమ్మ పటవలు, అవన్నిటిని పూజించి బొట్లు పెట్టాలి. ఇదే మెయిన్ టాస్క్ మాకు. దీనికే మేము 7ంటికి కూర్చుంటే 8:30 అయింది, గంటన్నర పట్టింది. అది కూడా నలుగురం కూర్చుంటే బోనాలు పసుపు నూనెతోటి పూజించి కుంకుమ బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టాలి. అట్లనే అంటే మెరుపు ఉంటుంది కదా, ఆ మెరుపుతోటి కూడా బొట్లు పెట్టాలి, కంకణాలు కట్టాలి, వీటన్నిటికీ. సో ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. అండ్ అట్లనే నిన్న రాత్రి అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, సుంకిచ్చినామని. ఆ సుంకిచ్చిన బియ్యంతో సూర్యబోనం చంద్రబోనం వండుతాం అనమాట. అది కూడా ఆడవిల్లు వండుతుంది. నేను ఆల్రెడీ ఆ వీడియోలో షేర్ చేసిన కదా. సో పొద్దుగాలనే ఎవరితోటి మాట్లాడకుండా మా చిన్న ఆడపడుచు బోనాలు వండిందనమాట. ఆ వండిన అన్నాన్ని ఒకటి బెల్లమన్నం లాగా, ఒకటి పసుపన్నం లాగా చేసి ఈ 2 కుండలలో పెడతారనమాట. ఒకటి సూర్యబోనం, ఒకటి చంద్రబోనం అని. ఈ సూర్యబోనం చంద్రబోనాన్ని మామూలు ఎల్లమ్మ పటవల్లాగా కాకుండా వీటిని సూర్యబోనాన్ని కుంకుమతో మొత్తం పూజించి అమ్మవారి కండ్లు, బొట్టు, ముక్కు పుడక ఇట్లా అలంకరిస్తాము. చంద్రబోనాన్ని ఏమో పసుపుతోటి అలంకరిస్తామన్నమాట. ఈ 2 బోనాలు స్పెషల్. ఇవి పక్కకు పెడతాము. ఈ ఎల్లమ్మ కళ్యాణంలో కానీ లేదంటే పోల్లో కానీ పెట్టాము, సైడ్కి పెడతాము. దాని పని పడ్డప్పుడు అవి తీసుకుంటాం, అంతే. సో పూజించినవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతున్నాను నేను, వాళ్ళందరూ రాగానే ఈజీగా ఉంటుంది అనేసి. వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టడం, పసుపులు ఉంచడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఒక్కొక్క పని మీద బిజీ అయిపోయినాము. అండ్ ఈ పనులన్నీ కాగానే ఇప్పుడు ఈరోజు కళ్యాణంలో మా అక్క మా బావగారు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే బియ్యం పోసుకుంటారు, మేమేం పోసుకోవట్లేదు. లాస్ట్ టైం చేసినప్పుడు మనం చేసినాం కాబట్టి మనం కూర్చున్నాం కళ్యాణం మీద కాబట్టి మనం పోసుకున్నాము, అంటే నేను మా ఆయన పోసుకున్నాము. ఈసారి మా అక్క మా బావగారు వాళ్ళు పోసుకుంటారు. చెప్పిన కదా ఈ సూర్యబోనం చంద్రబోనంలో సుంకిచ్చిన బియ్యం వండి ఇలా పెడతారని. సో అదే చేస్తుంది ఇక్కడ మాడపరచు. అండ్ వాళ్ళు గౌరమ్మని చేసిమని చెప్తే మా అత్తమ్మ గౌరమ్మని చేసి వాళ్ళకి ఇస్తుంది. ఇది కూడా ఆ బోనంలో లోపల పెడతారనమాట. ఎల్లమ్మ పటవలు ఉంటాయి కదా, వాటిలో పెడతారు, బోనంలో కాదు. ఈ ఎల్లమ్మ పటవలలో అంటే ఎల్లమ్మ కుండలలో ఏం పోస్తారు, అందులో ఏమైనా వండుతారా ఇదంతా అంటే లేదు, అందులో ఏమీ వండము. మనం సూర్యబోనం చంద్రబోనం మాత్రమే వండేది ఎల్లమ్మ కళ్యాణంలో. మొత్తానికి మనము ఆ దేవుని రూమ్లో పెట్టుకునే అన్నిట్లలో వండడానికి కాదు, అందులో బియ్యము పోక ఒక్క వేసి 1 రూపీ కానీ లేకపోతే 101 రూపాయి కానీ అట్లా కొంచెం కట్నం వేసి అందులో అట్లే పెడతాము. మళ్ళీ మనం చేసుకునేదాకా ఆ బియ్యం అందులో అట్లానే ఉంటాయి. యాక్చువల్లీ పురుగు పట్టేస్తాయి అన్నమాట. అందులో బోనాలు ఉండడానికి ఇలాంటివి ఏమి ఉండవు ఎల్లమ్మ పటవలలో. ఇప్పుడైతే ఈ గౌరమ్మని తీసి ఆ ఎల్లమ్మ పటవలలో పెడతారు. ఇంకా నేనేం చేసిన అంటే లోపల పనులన్నీ జరుగుతున్నాయి కదా, మరి వంట పనులు ఎందాక వచ్చినాయి ఏందో చూద్దామనేసి నేనైతే వంట దగ్గరకు వచ్చిన. ఇంకా మనకు మటన్ ఏమో మనం ఎల్లమ్మ కళ్యాణంలో పట్టణంలో పోసినాకనే వీళ్ళు మటన్ వండుతారు. అప్పట్లోపు వెజ్ కర్రీస్ వండుతారు. యాక్చువల్లీ చాలా లిమిటెడ్ వండిపిస్తున్నాము, ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినాం. అసలు వెజ్ ఎవ్వరు ముట్టలేదు. ఏదో నామకే వస్తు ఉండాలన్నట్టుగా వండిపిస్తున్నాం, కానీ అసలు వెజ్ ఎవ్వరు ముట్టుకోలేదు. అప్పుడైతే వెజ్ మొత్తం వేస్ట్ అయింది. అండ్ నాన్ వెజ్ కూడా అన్నం మొత్తం ఒక యాట కూర వేస్ట్ అయింది. బట్ ఈసారి లిమిటెడ్గా తెచ్చి అన్నీ లిమిటెడ్గా చేస్తున్నాం అనమాట, వేస్ట్ కాకుండా. కింద దేవుని రూమ్లో దేవుని పనులు జరుగుతున్నాయి. వంట రూమ్లో కొన్ని ఇంట్లో వాళ్ళకి కావాల్సిన టీ అవన్నీ పెడుతున్నారు. హాల్లోనేమో ఎల్లమ్మ పట్నం వేస్తున్నారు అండ్ పోలు రాస్తున్నారు కళ్యాణానికి. అండ్ బెడ్రూమ్లోనేమో మా అక్క మా బావగారు వాళ్ళు బియ్యం పోసుకుంటారు. సో రూమ్లు ఎక్కడా ఖాళీ లేవు, అందుకని నేను పైకి వచ్చేసిన. పైన రెంట్కి ఇచ్చినాం అనమాట. పైకి వచ్చి ఇక్కడ రెడీ అవుతున్నాను నేను. అసలు కింద నా ఒక్కదాని కోసం డోర్ పెట్టేసుకొని చీర కట్టుకుంటే అందరికి ఇబ్బంది అవుతుంది కదా అని పైకి వచ్చి
నేను పైన చీర ఇట్లా కట్టుకొని రెడీ అయిపోయి కిందికి వెళ్ళేసరికి ఎల్లమ్మ కళ్యాణానికి పూలు రాసిర్రు అండ్ పట్నం వేసిర్రు. లాస్ట్ టైం మొత్తం కింద ఉండి అన్నీ క్యాప్చర్ చేసిన, లైక్ ఎల్లమ్మ పట్నం ఎట్లా వేస్తారు అదంతా పాయింట్ అంతా రికార్డ్ చేసిన. బట్ ఈసారి అయితే రికార్డ్ చేయలేదు అండ్ పిల్లలకి ఇస్తే కూడా ఎవరు సరిగా రికార్డ్ చేయట్లేదు, అందుకని ఎవరికి ఇవ్వలేదు. నేనే వచ్చిన తర్వాత చేసుకుంటాలే అన్నట్టుగా ఇంకా నేను కిందికి రాగానే ఇంకా ఎల్లమ్మ కళ్యాణం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. అందరము ఎల్లమ్మ పట్టువలు పట్టుకొని పోల్ చుట్టూ అండ్ ఎల్లమ్మ పట్నం వేసారు కదా, ఆ పట్నం చుట్టూ 5 చుట్లు తిరుగుతామన్నమాట. తిరిగిన తర్వాత మనం తీసుకునే ఎల్లమ్మ పట్టువలు అండ్ ఎల్లమ్మ విగ్రహము, మునిరాజు వీళ్ళందరి అంటే ధనశూలము, కత్తి ఇవన్నీ ఆ పోల్లో, ధనశూలం కత్తి పోల్లో పెడతారు, ఎల్లమ్మ కుండలు పోల్లో పెడతారు, మిగిలిన పోల్ చుట్టూ పెడతారు అనమాట. ఇంకా ఇవన్నీ ఇంట్లో పెట్టేసి మనకు కళ్యాణం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా అక్క బావగారు వాళ్ళు కళ్యాణం మీద కూర్చుంటారని చెప్పినాయి కదా, ఎల్లమ్మ కళ్యాణం మీద. సో వాళ్ళు అక్కడ కూర్చున్నారు, మేము ఒక సైడు అండ్ మా అత్త మా మామ ఒక సైడ్ కూర్చున్నారు. ఇంటి వాళ్ళు అందరం కూర్చుంటామన్న కళ్యాణం మీద. ఇన్ కేస్ నా పాత ఛానల్ ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఇన్ డీటెయిలింగ్గా, అందులో అయితే చాలా డీటెయిలింగ్గా ఉంది. బట్ ఇందులో క్లిప్స్ మిస్ అవ్వడం వల్ల అంత డీటెయిలింగ్గా చెప్పలేకపోతున్నాను నేను. సో వాళ్ళు కూర్చున్నారు కళ్యాణం మీద. ఇక్కడ మాకు వేరే అమ్మమ్మ వచ్చి కొంగుముడ వేస్తుంది అనమాట. కళ్యాణంలో కూర్చునే వాళ్ళకు కొంగుముడ వేయాలని అంటే అమ్మమ్మ వచ్చి మాకు కొంగుముడ వేస్తుంది. అక్క బావగారు వాళ్ళకి నేను వేసిన అక్కడ ఒక పెద్ద ఫన్ క్రియేట్ అయిందనమాట. నువ్వు వేస్తావా, ఆ మరదలేస్తుందా అనేసి. సో నేను అంత ఆలోచించలేదు, జస్ట్ వేయను కానీ అక్కడ నేనే ఉన్నా కదా అన్నట్టుగా నేను వేసేసిన. బట్ ఎనీవేస్ ఏం కదా, ఎవరేస్తే మనసు ఒక్కటి మంచిగా ఉంటే చాలు. ఎల్లమ్మ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎల్లమ్మ కళ్యాణము, పట్నం దొక్కడం, హస్తాలు వేయడం ఇదంతా నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. ఇదే బ్లాగ్లో పెడితే చాలా లెంతీగా అవుతుంది, అందుకే నెక్స్ట్ బ్లాగ్లో పెడతా. సో అది మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసుగా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.